హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వైబ్ ప్లస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి 3500 రూపీస్లో అని చెప్పేసి. సో ఇది ఎంత అంటే 3700 ఉంటుంది దీనికి సంబంధించిన ప్రైస్ అనేది. సో మీరు ఆఫర్లో ట్రై చేసినట్టయితే మనకు ఆఫర్స్ నడుస్తుంటాయి కదా, సో దానిలో ఇంకొక 100-200 రూపీస్ తక్కువ రావచ్చు. కాకపోతే మీరు అమెజాన్లో ఇప్పుడు తీసుకున్నట్టయితే 3700 అయితే ఉంది. ఓకే, సో ఈ బాక్స్ పైన మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ ప్లస్ అని మెన్షన్ చేయబడింది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే సూపర్ బేస్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో దీనికి సంబంధించిన మిగతా ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇక్కడ IPX6 రెయిన్ ప్రూఫ్ అని మెన్షన్ చేయబడింది. అంతేకాకుండా HD స్టీరియో సౌండ్ అని మెన్షన్ చేయబడింది. ఆటోమేటిక్ కనెక్టింగ్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్టీ పాయింట్ అని మెన్షన్ చేయబడింది. ఇక్కడ హ్యాండ్స్ ఫ్రీ అని మెన్షన్ చేయబడింది. ఓకే, సో మనం ఈ బాక్స్కి బ్యాక్ వైపు చూద్దాం. సో బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మిగతా డీటెయిల్స్ అనేవన్నీ మెన్షన్ చేయబడి ఉన్నాయి. సో దానిలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వైబ్ 5.0 క్రాస్ బీట్స్ అని మెన్షన్ చేయబడింది. ఓకే, సో ఇది మనకు ఐఫోన్ తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ విండోస్ మూడింటికి పనిచేస్తుంది. అంటే 3 OSలకు పనిచేస్తుంది. బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. దీన్ని చూసుకున్నట్టయితే అప్ టు 8 అవర్స్ ఆడియో ప్లేబ్యాక్ అని ఇక్కడ మెన్షన్ చేయబడింది. సో లైట్ వెయిట్ డిజైన్, అంతేకాకుండా దీనిలో మనకు మైక్రోఫోన్ కూడా మెన్షన్ చేసి ఇచ్చారు. సో తర్వాత స్పెసిఫికేషన్స్, దీంతో పాటు వచ్చే యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి ఇంకా దీనిలో వీళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది పైకి లేపితే ఇక్కడ నుంచి చూడండి, ఇది సీల్ అనేది ఇక్కడ నుంచి పైకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో చూసుకున్నట్టయితే పైన మనకు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే కనిపిస్తున్నాయి. సో దీన్ని పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే దీనిలో ఇంకా ఎక్స్ట్రా పేర్స్ ఇచ్చేసారన్నట్టు, అంటే మనకు ఇయర్ బడ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మనకు దీనిలో చూసుకున్నట్టయితే రెండు ఉన్నాయి. ఓకే, అంటే మొత్తం 4 ఉన్నాయి ఇవి. ఓకే, సో ఎవరి చెవులకు తగ్గట్టు వాళ్ళు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది తర్వాత వచ్చేసి దీంతో పాటే ఇక్కడ దీనికి సంబంధించిన వారంటీ కార్డ్, అంతేకాకుండా యూజర్ మాన్యువల్ ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి మనకు మైక్రో USB సంబంధించిన కేబుల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ పైన మనకు సూపర్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఓకే, సో ఇటువంటి వెరైటీ ప్యాకింగ్ నేను చూడలేదు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ దీనికి సంబంధించిన క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది సూపర్గా ఉంది. చూడండి, వాళ్ళు ఎలాగైతే మనకు రెయిన్ ప్రూఫ్ అన్నారో దానికి తగ్గట్టే ఇది మీకు దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కనిపిస్తుంది. ఓకే, సో చూడండి, చూసుకున్నట్టయితే ఇక్కడ నా చెయ్యి ప్రెస్ అయినట్టుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన పవర్ ఏదైతే ఉంటుందో అది ఆన్ అయిపోయింది. ఇక్కడ మనకి దీనిపైన చూసుకున్నట్టయితే వాల్యూమ్ పెంచుకోవడానికి, వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి పవర్ ఆన్ చేయడానికి బటన్స్ అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు R అని మెన్షన్ చేయబడింది. ఇటు వచ్చేసి ఏంటంటే L అని మెన్షన్ చేయబడింది. ఓకే, సో మనకి ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి, ఇది వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మనకు క్రాస్ బీట్స్ అని ఇక్కడ ఒక బ్రాండింగ్ అయితే పెట్టారు. అంతే కదా, దీనిపైన ఎటువంటి బటన్స్ లేవు. దీనిపైన చూసుకున్నట్టయితే ఇటువైపు ఓకే, ఇక్కడ మనం చూడండి ఛార్జింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనం ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా ఉంది. ఇక మనకి ఇంకా దీంట్లో ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మ్యాగ్నెట్ ఉన్నట్టుంది. ఇవి రెండు అతుకెళ్తున్నాయి చూడండి, ఇవి రెండు అతుక్కుంటున్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకు CB వైబ్ అని చూపిస్తుంది. సో దీన్ని నేను ట్యాప్ చేసేసాను. సో దీన్ని ట్యాప్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే ఇది కనెక్ట్ అయిపోద్ది. ఓకే, సో ఒక్కసారి దీన్ని సాంగ్ని విని దీనికి సంబంధించిన క్లారిటీ ఎలా ఉంది అని నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీని గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీనిలో మనకి ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్టు ఇక్కడ R అని మెన్షన్ చేయబడింది, ఇక్కడ వచ్చేసి L అని మెన్షన్ చేయబడింది. సో మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసుకోండి. తర్వాత నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే మనకు ఇక్కడ మ్యాగ్నెట్ ఉన్నాయని చెప్పాను చూసారా. సో ఇది ఇక్కడ మనకు టచ్ అయిన వెంటనే ఇది ఆగిపోతుంది, మళ్ళీ దీన్ని తీసిన వెంటనే కనెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ కనెక్ట్ అని మనకు ఆ బాక్స్ మీద మెన్షన్ చేయబడింది చూసారా. సో ఈ మ్యాగ్నెట్ ఎందుకు ఇచ్చారని అనుకున్నాను, కాకపోతే ఇలా తీసిన వెంటనే మనకి ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది మన బ్లూటూత్ తోటి. తర్వాత వచ్చేసి చూడండి, మీరు దీన్ని చెవిలోకి ఇలా పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది మనకు ఎవరైనా బైక్స్ మీద వెళ్తూ ఉంటారు చూసారా. యాక్చువల్లీ నేను సజెస్ట్ చేయను బైక్ మీద మీరు డ్రైవ్ చేసేస్తూ దీన్ని పెట్టుకోవడం. కాకపోతే అత్యవసర పరిస్థితుల్లో మీరు కాల్స్ మాట్లాడి అనుకుంటే మాత్రం చూడండి, దీన్ని ఈజీగా కంఫర్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇది మనకి చూడండి ఎక్కడ కూడా కనిపించకుండా వెళ్ళిపోతుంది మొత్తం. ఓకే, సో నాకు ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నేను యూజ్ చేసినవి ఏంటి అంటే మీకు చెవుల దగ్గర తర్వాత వచ్చేసి అలా ఇలా కనిపిస్తుంటాయి కదా. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో ఏంటి అంటే మనకి ఇది నెక్కి సెట్ అయిపోయింది. ఓకే, అంటే మీకు ఎక్కడ కూడా ఆ కంఫర్ట్ లేకుండా లేదు, చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇది. ఓకే, సో తర్వాత వచ్చేసి దీనిలో నేను కొన్ని సాంగ్స్ అయితే విని చూశాను. సో ఆ సాంగ్స్ విని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, సో దీనిలో యాజ్ ఇట్ ఈస్ నాకు ఎందుకో ఎప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఎక్కువ బేస్ ఇచ్చినట్టు అనిపించవు. సో నాకు బేస్ ఎక్కువ ఇష్టం, కాకపోతే బేస్ ఎక్కువ వినిపించలేదు. మిగతావి ఏంటంటే వోకల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా వినిపించాయి. మిగతావి మనకి ఏవైనా సరే స్టీరియో సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా బాగా వినిపించాయి. బేస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 8 అవర్స్ టాక్ టైం అంటున్నారు. తర్వాత వచ్చేసి ఛార్జింగ్ టైం వచ్చేసి 2 అవర్స్ పడుతుంది అంటున్నారు. స్టాండ్ బై వచ్చేసి 150 అవర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయబడింది. అంతేకాకుండా మనం దీంతో కాల్స్ మాట్లాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకు కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేట్ అవుతుందని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయబడి ఉంచారు. సో అంతేకాకుండా ఇది లైట్ వెయిట్ అన్నారు.
నిజంగానే చాలా లైట్ వెయిట్గా ఉంది, మీకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఏంటంటే ఏదో ఒకటి మనకు మెడలో పెద్దది తగిలించుకున్నట్టు లేకపోతే చెవులకు ఏదో పెద్దది తగిలించుకున్నట్లు అనిపించట్లేదు, చాలా లైట్ వెయిట్గా అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది మనకు వై ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్. సో మరి మీరు కూడా దీన్ని పర్చేస్ చేయాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.